గతం కంటే వ్యవసాయ ఖర్చులు పెరిగాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కనీస మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతిస్తున్నామని చెప్పారు. రైతులను కేంద్రం ఆదుకోవాలన్నారు. ఉదయం మండలి సమావేశాలకు ముందు మీడియా పాయింట్లో మాట్లాడారు జీవన్ రెడ్డి. రైతాంగాన్ని ప్రోత్సహించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో ఒకవైపు ఏదైతుందో ఉత్పత్తి వ్యయం, ఇవాళ ప్రధానంగా ఏదైతున్నదో ఇన్పుట్ ఎరువుల ధరలే కానివ్వండి, అట్లా పెట్రోల్ డీజిల్ ధరలే కానివ్వండి, రెట్టింపు పైగా పెరిగిపోవటం. అలా 70-75 రూపాయలకు లీటర్ ఉన్న పెట్రోల్ ఏదైతుందో వీళ్ళు 110 రూపాయలు అయింది. ఎరువులు ఏదైతుందో ఎక్సెప్ట్ యూరియా అన్ని ఎరువు ధరలు ఏదైతున్నదో మీ సూపర్ ఏదైతుందో 240 నుండి 620 కావటము, అట్లా పొటాష్ 650 నుండి 1700 కావటము, మద్దతు ధరలు ఏదైతుందో వాటికి చట్టబద్ధత కల్పించాలని చెప్పని జాతీయ స్థాయిలో రైతాంగం ఉద్యమించడం. అంటే బహుశా అనుకుంటే ఇంత పెద్ద ఉద్యమం గతంలో ఎప్పుడు జరగలేదు. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేటువంటి అంశంపై ఇంతవరకు ఏదైతుందో దానిపై క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారికి భారత రత్న బిరుదు కల్పించడం జరిగిందో, ఆ ఎంఎస్ స్వామినాథన్ గారు ఏదైతుందో వ్యవసాయ రంగాన రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు వ్యవసాయ ఉత్పత్తులు కల్పించాల్సిన ఒక మద్దతు ధరలే కానీ సబ్సిడీ రాయితీలే కానీ ఏ విధంగా కల్పించాలని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఏ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు మద్దతు ధర నిర్ణయింపచేయడం జరుగుతుందో, ఆ మద్దతు ధరకి ఏదైతుందో చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధరకు రైతాంగానికి కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పండి.